ప్రేమ ధృతరాష్ట్ర కౌగిలికి నిలువెత్తు నిదర్శనం సాక్షి. ఈ సాక్షిలో వచ్చే విచిత్ర కథనాలు, అసత్య ప్రచారాలు ఒక్క వైసీపీ మద్దతుదారులకు తప్ప మరొకరికి రుచించవు. సాక్షి పత్రికలో వచ్చే ఒక్క తేదీ, కోడిగుడ్డు ధరలు మాత్రమే వాస్తవాలు. మిగిలినవన్నీ వట్టి కట్టుకథలు, కల్పిత గాథలే అంటూ వైసీపీ ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వైసీపీ శ్రేణులకు క్షణికానందాన్ని ఇవ్వడానికి సాక్షి నిరంతరం తన వంతు కృషి తాను చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మీద సాక్షి తన వల్లమానిన కపట ప్రేమను ప్రదర్శిస్తుంది. కూటమి పొత్తుతో వర్మ రాజకీయ జీవితం సమాధైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం వర్మ చేసిన త్యాగానికి ఆయన అన్న నాగబాబు వర్మకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఉదాహరిస్తుంది. అలాగే పనిలో పనిగా ఇటు పవన్ మీద కూడా తన అక్కసు వెళ్లగక్కింది. తన కోసం సీటు త్యాగం చేసిన వర్మను పక్కన పెట్టి తన అన్న నాగబాబుని దొడ్డిదారిన ఎమ్మెల్సీతో ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకోవడం పవన్ వెన్నుపోటు రాజకీయం కాదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది సాక్షి. అలాగే ఇటు పవన్ ని, అతని అన్న నాగబాబుని తిడుతూనే మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు మీద విషం చిమ్ముతుంది సాక్షి. బాబుని నమ్మితే ఇక రాజకీయ సన్యాసమే. నమ్మించి మోసం చేయడం, అవసరం తీరాక పక్కన పెట్టడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య అంటూ రెచ్చిపోయిన సాక్షి తన అధినేత జగన్, తన సొంత చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల చేసిన రాజకీయ ద్రోహాన్ని విస్మరించింది. అలాగే తన సొంత చిన్నాన్న వివేక గొడ్డలి వేటును గుండెపోటుగా మార్చిన చరిత్రను కప్పిపుచ్చుకుంటున్న సాక్షికి టీడీపీ, జనసేన పార్టీల గురించి మాట్లాడే నైతికత ఉంటుందా? ఎటువంటి పొత్తులు లేకున్నా పార్టీ కోసం కాళ్లరిగేలా తిరిగిన చెల్లికి కనీసం తన ఆ పార్టీలో ఒక గుర్తింపు కానీ, ఒక గౌరవప్రదమైన స్థానం కానీ కల్పించలేని జగన్ ఇప్పుడు మాత్రం 3 పార్టీల పొత్తులో భాగమైన కూటమి ప్రభుత్వంపై, ఆయా పార్టీల ఆమ్యకుల పదవులపై మాత్రం నీతి ప్రవచనాలు వల్లవేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆ 3 పార్టీల మధ్య, ఆ పార్టీల నాయకుల మధ్య జరిగే అంతర్గత విషయాల మీద రాజకీయం చేసి వైసీపీకి ఏదో మంచి చేయాలనే సాక్షి ఆరాటం కూటమిని విచ్ఛిన్నం చేయలేదు అనేది సాక్షి గ్రహించలేకపోతుంది. అలాగే వర్మ కూడా ఇప్పటి వరకు కూటమి తనకు అన్యాయం చేసింది, చేస్తుంది అంటూ ఎక్కడా కూటమికి వ్యతిరేకంగా రాజకీయ ప్రకటన ఇవ్వలేదు. అయినా కూడా వర్మను, అతని అనుచరులను రెచ్చగొట్టి టీడీపీ, జనసేనల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి తద్వారా వైసీపీ లబ్ధి పొందాలని చూడడం సాక్షి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ బూటకపు ప్రేమలు సాక్షిలో ప్రత్యక్షమవుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందే వైసీపీ, ఎస్వీఎస్ఎన్ వర్మలు తమ పార్టీలోకి ఆహ్వానించడానికి రాయబారాలు జరిపిన వైసీపీ అతని నుంచి తిరస్కరణను ఎదుర్కొంది. దీనితో ఇప్పుడు వర్మకు ఎదురైన ఈ రాజకీయ నిరుద్యోగాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని వర్మను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ. మరి ఈసారి వైసీపీ తరపున సాక్షి చేస్తున్న ఈ బహిరంగ రాయబారాలు ఫలిస్తాయా, లేక గతం మాదిరే అవమాన భారంతో వైసీపీ వెనుతిరుగుతుందా అనేది వేచి చూడాలి.